సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, JSR గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కాలగమనంలో మరో కొత్త మజిలీకి చేరుకున్నాం. కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాం. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రియాలిటీ రంగానికి ఎన్నెన్నో సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఆశాజనకంగా ఉండబోతోందని, దానికి ఇది శుభసూచకంగా నిలుస్తుంది. ఇందుకు తగినట్టు మీ అందరి జీవితాల్లో నూతన సంవత్సరం 2025 విజయాల వేదికగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుజన్ మీడియా రియల్ సిటీ మీకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తోంది. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం అంటే కోటి ఆశల వేదిక. కొత్త సంతోషాలను స్వాగతిస్తూ 2025 కొత్త విజయాలు అందించాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగం వెలుగొందాలని కోరుతూ పలువురు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఎంతో మంది తమ సొంతింటి కళలు నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాను. సమస్త లోక సుఖనో భవంతు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. కొత్త సంవత్సరంలో మీ ఆశలు, ఆలోచనలు ఫుల్ఫిల్ కావాలని, ప్రతి ఒక్కరికి ఇల్లు అనే ఒక కళ నెరవేరే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ క్రెడై హైదరాబాద్ తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతూ క్రెడై తెలంగాణ తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Credai Telangana wishes all the builders and realtors a happy and prosperous new year. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు నారెట్కో తెలంగాణ తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ శుభ సంవత్సరంలో మీరందరూ మంచి కొనుగోలు నిర్ణయం తీసుకొని సొంత ఇంటి వారు అవుతారని ఆశిస్తున్నాం. Real City viewers, Happy New Year. I wish you a good business year, health and wealth. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా బాగుంటుంది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం సరికొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naretcotelangan.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ విశేషాలు ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా చంద్రబాబు ప్రభుత్వం రీసెంట్ గా విజన్ 2047 ప్రణాళిక ప్రకటించింది. విద్య, వైద్య, వ్యాపారం, రవాణా రంగాల్లో విజయవాడ నగరం ప్రసిద్ధి చెందింది. అమరావతి అభివృద్ధితో ప్రగతి మరింత పరుగుతేనుంది. ఈ టైంలో విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయబోతోంది. 10th ప్రాపర్టీ షోగా జరిగే ఈ ఈవెంట్ జనవరి 10th, 11th, 12th తేదీల్లో జరగనుంది. వే టు హోమ్ ట్యాగ్ లైన్ తో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షో కోసం క్రెడై విజయవాడ చాప్టర్ విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసింది. ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ కోసం క్రెడై విజయవాడ చాప్టర్ ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని, ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్నారని క్రెడై విజయవాడ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. క్రెడై విజయవాడ తరఫున తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మన క్రెడై ప్రాపర్టీ షో జరగబోతుంది కదా, సో ఏ డేట్స్ లో జరుగుతుంది, ఏ వెన్యూ దగ్గర జరుగుతుందో మాకు కొంచెం చెప్తారా? ఇది మన క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో 10, 11, 12 జనవరి నెల ఏ కన్వెన్షన్ జరుగుతుంది. బందర్ రోడ్లో స్వీట్ మ్యాజిక్ పక్కన, ఇది బృందావన్ కాలనీ. సో కస్టమర్స్ ఎందుకు మన క్రెడై ప్రాపర్టీ షోని విజిట్ చేయాలనుకుంటున్నారు? మా స్ట్రెంగ్త్ వచ్చి క్రెడైలో 250 మెంబర్స్ బిల్డర్ స్ట్రెంగ్త్. దాంట్లో ఎక్కువ మంది ఇంజనీర్స్, ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది బిల్డర్స్ కడతా ఉంటారు. క్రెడై అంటేనే విశ్వసనీయత. క్రెడైలో ఉన్న వాళ్ళందరూ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. వైలేషన్స్ అనేది అసలు క్రెడైలో ఎవరు చేయరు. అందుకని ఎక్కువ మంది మన కస్టమర్స్ కూడా క్రెడైకి వచ్చి కొనడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. సార్, ప్రెసెంట్ ఇప్పుడు మన విజయవాడలో మార్కెట్ ఎలా ఉంది? ప్రస్తుతం విజయవాడ మార్కెట్ ఇప్పుడే అందుకుంటుందండి. ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా నిదానంగా అభివృద్ధి చెందుతుంది. గత నెల రోజుల నుంచి మార్కెట్ ఇంప్రూవ్ అయింది. మా అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫిబ్రవరి నుంచి మార్కెట్ చాలా బాగుంటుందని ఊహిస్తున్నాము. ప్రజలందరూ దీన్ని
ఉపయోగించుకుంటారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. క్రెడాయి విజయవాడ తరపు నుంచి తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, ఇప్పుడు మన క్రీడాయి ప్రాపర్టీ షో జరగబోతుంది కదా, సో ఈ క్రీడాయి ప్రాపర్టీ షోలో మీరు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు కస్టమర్స్కి? ఈ ప్రాపర్టీ షోలో కస్టమరు వచ్చి ప్రతి స్టాల్లో కనుక విజిట్ చేసి వాళ్ళు కనుక ఒక హౌస్ కానీ ఒక ఫ్లాట్ని కానీ కొనడానికి ప్రయత్నం చేసినట్టయితే 2 కాసుల బంగారాన్ని కూడా వాళ్ళకి ప్రజెంట్ చేయడానికి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఎందుకని విజయవాడలోనే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏంటి ఇక్కడ స్పెషాలిటీ? ఇక్కడ విజయవాడలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే కొత్త రాజధాని, ప్రపంచంలోనే మంచిగా నిర్మాణం కాబోతున్నటువంటి రాజధాని. సో ఇక్కడ ఎక్కువ మంది వేరే కంట్రీస్లో సెటిల్ అయ్యారు కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మంచి ప్రాపర్టీని, హౌస్ని కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షోకు డైమండ్ స్పాన్సర్ గా పీవీఆర్ గ్రూప్ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా పీవీఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బండి పవన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మన క్రెడాయి ప్రాపర్టీ షో జరుగుతుంది కదా, సో దాంట్లో పీవీఆర్ గ్రూప్ నుంచి ఏమేం ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నారు? పీవీఆర్ గ్రూప్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 ప్రాజెక్ట్స్ ఇప్పుడు షోకేస్లో ఉందండి. మాది పీవీఆర్ టౌన్షిప్స్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్, ఒక 45 acres లేఅవుట్ ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నాం. రీసెంట్గా November 18th తాడేపల్లిలో ఒక 8 acres పీవీఆర్ మెగా ఐకాన్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసామండి. అక్కడే రాయల్ ఐకాన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది తాడేపల్లిలోనే. మన విజయవాడలో కానూరులో వచ్చేసరికి పీవీఆర్ ఎలైట్ అని అదొక 275 ఫ్లాట్స్ అండి. అలాగే 100 feet రోడ్ లో కామినేని హాస్పిటల్ రోడ్ లో కూడా ఒక 200 ఫ్లాట్స్ ఐకానిక్ టవర్స్ అని చెప్పి, అలాగే ఎయిర్పోర్ట్ రోడ్ లో కూడా ఒక 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. పీవీఆర్ ఐకాన్ అని చెప్పి, అలాగే పవన్ హైట్స్ అని ఒకటి, పీవీఆర్ గ్రాండ్ ఒకటి చేస్తున్నామండి. అలాగే టువర్డ్స్ హైదరాబాద్ రోడ్లో గొల్లపూడి 1 సెంటర్లో హైవే ఫేస్లో పీవీఆర్ ప్రైమ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామండి. అలాగే ఇప్పుడు మన ఈనాడు బ్యాక్ సైడ్ ప్రీమియం డీలక్స్ ఫ్లాట్స్ కూడా చేస్తున్నాం. తెలంగాణలో చారిత్రక ప్రసిద్ధి చెందిన నగరం వరంగల్. హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరం. ప్రగతి పరుగులో సాటిలేని మేటిగా ఉండి తెలంగాణ సెకండ్ క్యాపిటల్ గా గుర్తింపు పొందింది. 2041 మాస్టర్ ప్లాన్ తో వరంగల్ నగర సమగ్రాభివృద్ధిపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇటువంటి అద్భుతమైన నగరంలో సకల వసతులతో నివాసం సొంతం చేసుకోవాలనుకునే వారికి ఓ అపూర్వమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. క్రెడాయి వరంగల్ చాప్టర్ జనవరి 11, 12 తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. హన్మకొండలో వడ్డేపల్లి లేక్ సమీపంలో పీజీఆర్ గార్డెన్స్ లో 3rd ఎడిషన్ ప్రాపర్టీ షోకు క్రెడాయి వరంగల్ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి క్రెడాయి హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, జనవరి 11th and 12th వరంగల్లో జరగబోయే ప్రాపర్టీ షో గురించి మీ మాటల్లో చెప్తారా? వెన్ కంపేర్ టు హైదరాబాద్, వరంగల్కి ఒక మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ. దాంతో పాటుగా ఎప్పటి నుంచో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, నవ్ ఇట్ హాస్ బికమ్ ఎన్ఐటి అనమాట. సో దానివల్ల ఎడ్యుకేషన్ లోపల చాలా వరకు ఇంపార్టెన్స్ అనేది ఉండడం, దాంతో పాటుగా హాస్పిటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఎంజిఎం అనేది, మళ్ళీ దాన్ని ఈ మధ్యలోనే లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి అనౌన్స్ చేయడం. ఇప్పుడున్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలోనే ఎయిర్పోర్ట్ కూడా అక్కడ చేయాలనే దాని మీద, సో దానికి తగ్గట్టుగా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది అవుతుంది. ఇవన్నిటితో చూసినప్పుడు వీ కెన్ సే ఒక కంట్రీకి సెకండ్ క్యాపిటల్ అని ఎలా అంటారో, ఒక స్టేట్ కి కూడా సెకండ్ క్యాపిటల్ అనే దిశ లోపల వరంగల్ ఎదుగుతుంది. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అందుకోసమని ఇక్కడ వరంగల్ ఆర్గనైజ్ చేసి ఈ ప్రాపర్టీ షో చాలా వరకు అందరికి పనికొస్తుందని చెప్పొచ్చు. అందరు కూడా ఇల్లు అనే వాళ్ళ కాళ్ళని సాకారం చేసుకునేందుకు తప్పకుండా విజిట్ చేయాలనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. మెయిన్గా పర్టికులర్గా మన వరంగల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటారు సిచ్యువేషన్ ప్రెసెంట్? 1-2 months నుంచి వరంగల్ మార్కెట్ పికప్ అయింది. ఎంక్వైరీస్ చాలా అవుతున్నాయి. మాకు ఇంపార్టెంట్ బయింగ్ కంటే అసలు ఎంక్వైరీస్ అని చూస్తాం మేము. డెఫినెట్ గా ద మార్కెట్ హాస్ ఇంప్రూవ్డ్ ఇన్ వరంగల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు వరంగల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ సీఎం గారు కూడా వరంగల్ రావడం జరిగింది. ఇక్కడ కొన్ని వరాలు ఇవ్వడం జరిగింది.
ఆల్మోస్ట్ 5,000 crores రిలీజ్ చేయడం కూడా జరిగింది. మాకు ఇక్కడ ఏంటంటే వాళ్ళు టెక్స్టైల్ పార్క్ ఒకటి చేయడం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి రావడం, అలాగే మామనూరులో ఎయిర్పోర్ట్ కూడా అప్రూవల్ వచ్చింది. వరంగల్ కు రైల్ కనెక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ బాగా బ్రహ్మాండంగా ఉంది. దానికి తోడు రేపు ఎయిర్ కనెక్టివిటీ కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఆల్ సైడ్స్, ఇప్పుడు హైదరాబాద్ సైడే కాకుండా ఇప్పుడు మామనూరు సైడ్ అంటే లైక్ ఖమ్మం రూట్ అదంతా కూడా ఆల్మోస్ట్ స్టార్టెడ్ గ్రోయింగ్. ఎందుకంటే రేట్స్ ఆల్మోస్ట్ పెరిగిపోయినాయి ఇప్పటికే. డెఫినెట్ గా మంచి రోజులు వరంగల్కి వస్తాయని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రెడై తెలంగాణ, ఐ విష్ ఆల్ ద క్రెడై మెంబర్స్ మరియు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సుజన్ మీడియా వారికి, తెలంగాణ ప్రజానికానికి, వరంగల్ క్రెడై పక్షాన స్థిరాస్తి వినియోగదారులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇదివరకు 2 సార్లు ప్రాపర్టీ చేసామండి. థర్డ్ టైం ఇది. జనవరి 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నాము. దీనికి బిల్డర్స్ నుంచి కానీ స్పాన్సర్స్ నుంచి కానీ మంచి స్పందన ఉంది. ఈసారి మేము చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ చాలా చక్కగా మద్దతు ఇస్తున్నారు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకి, మా శ్రేయాభిలాషులకి, మా కస్టమర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రెడై వరంగల్. వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ప్రాపర్టీ షో ఆన్ 11th and 12th of January 2025. మీరు ఆ 2 రోజులు సమయం కేటాయిస్తే మీకు ఉపయోగం ఉంటుంది, ఇన్వెస్టర్స్కి అందరికీ ఉపయోగం ఉంటుందని కోరుకుంటున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగ ప్రగతిలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకంగా ఉంది. కొత్త సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టే అవకాశాలు, అమెరికాలో ఉద్యోగ అవకాశాలు, మార్కెట్ల పరిస్థితులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావంపై తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో అందరికీ, ప్రెజెంట్ మనతో ఉన్నారు తానా ప్రెసిడెంట్ నిరంజన్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ సార్, బాగున్నాను సార్. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కదా, సో ప్రెజెంట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ముందుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా తానా తరపున కోరుకుంటూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. యుఎస్ లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా, ముఖ్యంగా తెలుగు వారందరూ ఇన్వెస్ట్మెంట్స్ కోసం తెలుగు రాష్ట్రాల మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఎందుకంటే 2 స్టేట్లలో కూడా కొత్త గవర్నమెంట్స్ వచ్చినాయి. ఆ 2 కూడా ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా అనుకూలమైనటువంటి గవర్నమెంట్స్ ఇక్కడ ఏర్పడడం కావచ్చు. అలాగే అక్కడ కూడా ఈ 25లో గవర్నమెంట్ చేంజ్ అవుతా ఉంది. ట్రంప్ రాబోతా ఉన్నాడు కాబట్టి అక్కడ నాన్ డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇండియాకి కూడా వెనక్కి వచ్చే స్కోప్ ఉంది. గ్లోబల్ ఆస్పెక్ట్ లో కూడా ఇండియా ఇప్పుడున్న 5th పొజిషన్ నుంచి కూడా ఇంకా 3rd పొజిషన్కి వచ్చే స్కోప్ ఉంది. సో డెఫినెట్ గా ఎన్ఆర్ఐస్ చాలా మంది దే ఆర్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఆఫ్ ఇండియా గ్రోత్ what they see in today's market. సార్ ప్రెజెంట్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఏ సెగ్మెంట్ లో బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? సో మంచి క్వశ్చన్ అండి. ఎన్ఆర్ఐస్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగానే చూడటం జరుగుతూ ఉంది. ఎన్ఆర్ఐస్ ని డిఫరెంట్ సెక్టర్స్ గా కేటగరైజ్ చేయొచ్చు. అక్కడే సెటిల్ అయిపోయి ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే వాళ్ళు కొంత ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ల్యాండ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఆ సైడ్ ఇన్వెస్ట్ చేసే స్కోప్ ఉంది. కొంతమంది నియర్ టర్మ్ లో ఎవరైతే ఇండియాకి రిటర్న్ కావాలనుకుంటున్నారో హై ఎండ్ జాబ్ చేసే వాళ్ళు విల్లాస్ సైడ్ చూసేటట్టు ఉంది. బట్ ఇమ్మీడియట్ ఆపర్చునిటీ సైడ్ చూసే వాళ్ళు అయితే వాళ్ళు అపార్ట్మెంట్ సెగ్మెంట్స్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చెప్పేసి అయితే రెడీగా ఉన్నారు. 2025 న్యూ ఇయర్ అందరికీ కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రియల్ సిటీ ప్రేక్షకులకు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. NCD team wishing you happy new year 2025. Wish you all a happy new year 2025 to all Sujan Media Real City audience. మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున, మా డీలర్స్కి, బిల్డర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ప్రేక్షకులకు మా శుభగ్రహ సంస్థ నుంచి శుభాకాంక్షలు. అందరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న న్యూ ఇయర్ వచ్చేసింది. సంవత్సరం మొదటి రోజున ఆనందంతో మనం న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పాం. ముఖ్యంగా రిసార్ట్లు సెలబ్రేషన్స్ లో హోరెత్తిపోయాయి. ఇటువంటి సెలబ్రేషన్స్ ఇయర్ మొత్తం ఉంటే ఎంత జాలీగా ఉంటుందో ఇంకా చెప్పక్కర్లేదు. మిడ్ సెగ్మెంట్ కస్టమర్లను సైతం రిసార్ట్ లైఫ్ అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. ప్రెజెంట్ ట్రెండ్ ను గమనిస్తూ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ను అందిపుచ్చుకునేలా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ప్రతి ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. వరంగల్లో ట్రై సిటీస్ డెవలప్మెంట్ జెట్ స్పీడ్ లో ఉంది. మరోవైపు హైదరాబాద్ లో ఈస్ట్ సైడ్ లో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోంది. ఈ రెండు సిటీల మధ్య హైవేకు సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మోస్ట్ అట్రాక్టివ్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. అందరికీ నమస్కారం.
సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ విలువైన వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మార్కెటింగ్ సిబ్బంది అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సార్, ఇప్పుడు క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 వెంచర్స్ ఉన్నాయి కదా, సో మీరు దీంట్లో ఎలాంటి కొత్త డెవలప్మెంట్స్ చేస్తున్నారు? చాలా చక్కగా ఇస్తున్నామండి. ఒకటి అక్కడ ఒకే ప్రాంతంలో దాదాపు మా ఈ 400 acres ల్యాండ్ వెంచర్స్ ఉన్నాయి. క్యాపిటల్ 1, క్యాపిటల్ 2, అలానే దాని పక్కనే ఓపల్ పీస్ సిటీ అని 4 వెంచర్స్ ఉన్నాయి. ఈ 4 వెంచర్స్ అన్నీ కూడా ఆలేరు బైపాస్కి టచ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇటు కొలనపాక జైన్ టెంపుల్, సోమలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరగా, ఇటు నేషనల్ హైవేకి పెంబర్తి ఆలేరు రైల్వే స్టేషన్ మధ్యలో ఈ వెంచర్స్ అన్ని కూడా నేషనల్ హైవేకి టచ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే 5 to 15 years వరకు మేము సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఇస్తున్నాం. అందులో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్, అలానే మ్యాంగో గార్డెన్స్తో పాటు స్మాల్ క్లబ్ హౌసెస్, వీకెండ్ హోమ్స్తో పాటు 33, 40, 60 feet వైడ్ రోడ్స్తో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్, ప్లే గ్రౌండ్, ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్, దాంతోపాటు ఈ అన్ని వెంచర్లు అయితే నేను చెప్పాను వీటన్నిటిలో కూడా ఎన్బిఎఫ్సి కానీ నేషనల్ బ్యాంక్స్ కూడా బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తున్నాయి. కస్టమర్స్కి ప్లాట్లు కొనే వాళ్ళకి లోన్స్ కూడా ఇస్తున్నాయి. ఖాళీగా వెంచర్ లేకుండా వాళ్ళకి మల్టిపుల్ బెనిఫిట్స్ మేము ఇస్తున్నాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 square yards ఫ్లాట్స్ ఒక 15 lakhsకి వచ్చేసింది. డిటిసిపి రేరా అప్రూవల్ ఉన్నటువంటి దానికి బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది. దాంట్లో మీరు వీకెండ్ హోమ్స్ కూడా కట్టుకోవచ్చు. అందులో ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు. వీకెండ్ హోమ్ ఫార్మింగ్, అందులో జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మ్యాన్ మేడ్ లేక్, అలానే స్మాల్ క్లబ్ హౌస్, అలానే వీకెండ్ హోమ్స్ కూడా ఉన్నాయి. మా సన్ సిటీలోనే 3 ప్రముఖ టెంపుల్స్ కూడా మేము అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అవి పబ్లిక్ కూడా మేము అప్పచెప్పేసామంతా కూడా కన్సర్న్డ్ లోకల్ బాడీస్కి. అలానే యాదాద్రి టెంపుల్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా యాదాద్రి టెంపుల్కి వచ్చిన వాళ్ళు కానీ లేదా సన్ సిటీకి వచ్చిన విజిటర్స్ కానీ ఆ పరిసరాలను ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళందరికీ విడిది గృహాలుగా ఉండటం కోసం మా జేఎస్ఆర్ సన్ సిటీలో ఉన్నటువంటి ప్లాంటేషన్ కానీ, వీకెండ్ హోమ్స్ కానీ, కట్టబోయే క్లబ్ హౌస్లో కానీ వాటన్నిటిలో వీళ్ళు ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మెంబర్షిప్ కూడా మేము ఇవ్వబోతున్నాం. ఎవరైతే స్మాల్ వీకెండ్ హోమ్ తీసుకున్నారో వీక్లీ వన్స్ వచ్చి టెంపుల్ దర్శనం చేసుకుని మా వెంచర్లోనే వాళ్ళు సేదతీరి కూడా వెళ్ళొచ్చు. నగర కాలుష్యానికి దూరంగా, ఈ ట్రాఫిక్ దూరంగా కొంచెం ప్రశాంతంగా లుక్ ఈస్ట్ హైదరాబాద్కి వెళ్ళి ప్రశాంతమైన జీవనాన్ని అక్కడ గడపొచ్చు. 1 day 2 days అలా ఫ్యామిలీ తోటి. దాంతో మంచి ఫ్యామిలీ బాండింగ్ కూడా వస్తుంది, హెల్త్ అండ్ హ్యాపీనెస్ కూడా వస్తుందని మేము భావిస్తున్నాం. సో ఇలాంటి అనేక ప్రయోజనాలు మేము కస్టమర్స్కి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాం. కొత్తకు ఎప్పుడూ స్వాగతం. కొత్త తరం ఆశలు, ఆకాంక్షలు సరికొత్తగా ఉంటాయి. కాలానికి తగ్గట్టు కొత్త తరం ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ఆలోచన ఉంటేనే రియాలిటీ రంగంలో ట్రెండ్ సెక్టర్ గా నిలవడం సాధ్యమవుతుంది. ఈ విషయంలో అందరికన్నా ముందే ఉండేటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. 2025 సంవత్సరంలో గిరిధారి సంస్థ కస్టమర్లకు మర్చిపోలేని కానుక అందివ్వనుంది. సిటీలో బెస్ట్ లివింగ్ కు ఫస్ట్ చాయిస్ అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ ప్లాన్ చేస్తున్నటువంటి అతిపెద్ద ట్రిపుల్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను ఈ ఏడాదిలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి రెడ్డి గారు. సో సార్తో మాట్లాడి గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, అదే రకంగా నా బంధుమిత్రులకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024తో పోలిస్తే 2025 అందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సార్, 2025లో మీ ప్రాజెక్ట్స్ ఏమైనా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? ఎస్, 100%. మా కిస్మత్పూర్లో మా గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లాస్ ప్రాస్పెరా కౌంటీ. నేను ఏదైతే బ్రోచర్లో నేను ఏదైతే నా కళ, నా విజన్ ఏదైతే ఉందో ఆ రోజు చెప్పడం జరిగింది. హైదరాబాద్ని ది బెస్ట్ ప్రాజెక్ట్ అవుతా ఉన్నది. అమ్యూనిటీస్ అండ్ స్పెక్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ బ్రోచర్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగానే విల్లా తీర్చిదిద్దడం నాకు చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. ఈ 25లో 100% దట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంటీరియర్ అనేది చేసుకుంటూ ఉన్నాం. అది చాలా హ్యాపీగా ఉన్నాం. మా గిరిధారి కన్స్ట్రక్షన్, మా కంపెనీ గిరిధారి కన్స్ట్రక్షన్ టీం కూడా నేను కంగ్రాచులేట్ చెప్తా ఉన్నా. అందరు కృషితోని, అంటే ఐకమత్యంగా ఏ ఒక్కరితోనూ ఒక పని జరగదు. ఐకమత్యంగా అందరూ ఉండి, అంటే అహర్నిశలు కృషి చేసి ఒక తీర్చిదిద్ది మంచి గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్ని ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా మా కస్టమర్లు కూడా, ఎందుకంటే మాకు వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి మా కస్టమర్లు కూడా మా దగ్గర విల్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను.
భారతదేశంలోనే హైదరాబాద్ నంబర్ 1 సిటీ, నంబర్ 1 స్టేట్ తెలంగాణ కాబోతూ ఉన్నది. దానికి ఒకటే శుభసూచకం ఏంటంటే ఆల్రెడీ మనకు ఓఆర్ఆర్ కంప్లీట్ అయిపోయింది. అదొక మణిహారం ఇన్ హైదరాబాద్. దాంతోపాటు త్రిబుల్ ఆర్ కూడా ఆల్మోస్ట్ ఫండ్స్ కూడా అలొకేటెడ్ అయిపోయింది. టెండర్స్ కూడా పిలుస్తూ ఉన్నారు. డెఫినెట్గా వన్స్ త్రిబుల్ ఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇన్నర్ అండ్ అవుటర్ 25,000 ఫర్ ఎస్ఎఫ్టీ ఇన్నర్ సర్కిల్ అవుతుంది, అవుటర్ సర్కిల్లో 15,000. డెఫినెట్గా ఇది జరగబోతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు బీట్ చేయలేరని కూడా భారతదేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది అనేది నా ఒక దృఢ విశ్వాసం అండ్ 100% నేను చెప్తా ఉన్నా. అదే రకంగా గతంలో కూడా చెప్పినాం, ప్రతి ఒక్కరికి నేను అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నా. డెఫినెట్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఫ్యూచర్ అనేది ల్యాండ్ అనేది ఒక ధైర్యం. ప్రతి ఒక్కరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ల్యాండ్ అయితే ఖరాబ్ అయ్యేది ఏమి ఉండదు, కాబట్టి నష్టపోయేది ఏమి ఉండదు. 100% ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ల్యాండ్ కానివ్వండి, విల్లా ప్లాట్స్ కానివ్వండి, ఎనీ ప్రాపర్టీ డెఫినెట్గా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనేది నా సూచన. క్యాలెండర్ మారిన ప్రతిసారి సరికొత్త విజయాలతో రికార్డులు సాధించడం తేలికేం కాదు. నిరంతరం ట్రెండీగా ఉండే రియాలిటీ రంగంలో ఈ ఫీట్ సాధించడం ఇంకా కష్టమైన విషయం. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్ ఈ విషయంలో ఎప్పుడు ముందే ఉంటుంది. అందుకే ఏటా క్యాలెండర్ మారినప్పుడల్లా వాసవి అభిమానుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఏటేటా కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది. కస్టమర్లు, శ్రేయోభిలాషులు, అభిమానులకు వాసవి గ్రూప్ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తోంది. మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వాసవి గ్రూప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఏడాదిని విజయాల వేదికగా మార్చుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. 2024లో అన్ని రకాల సవాళ్లు విజయవంతంగా ఎదుర్కొని సంస్థ విశ్వసనీయతను, కస్టమర్లో నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 2025లోనూ ఈ జైత్ర యాత్ర కొనసాగిస్తామని భరోసా ఇస్తోంది. రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ఫ్లాట్స్, విల్లాస్, కమర్షియల్ ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ లాస్ట్ 30 ఇయర్స్లో మేము హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నామండి. దాదాపుగా ఒక 25,000 కస్టమర్స్కు డెలివరీస్ కంప్లీట్ చేశాము. అండ్ రాబోయే 5 ఇయర్స్లో ఇంకో 25,000 అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది. వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మన నాగోల్ మెట్రో స్టేషన్కు అతి సమీపంలో ఉంటుంది. ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర. ఈ క్వార్టర్లో మెట్రోపోలిస్ అండ్ 2025 మే వరకు నందనం కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మా వాసవి గ్రూప్ యూఎస్పీ వచ్చి లొకేషన్ అండి. లొకేషనే మెయిన్ మాకు అడ్వాంటేజ్. జనరలీ వెనెవర్ వి ఫైనలైజ్, ఎప్పుడన్నా ఒక ప్రాపర్టీ మేము మా చైర్మన్ గారు ఫైనలైజ్ చేసేటప్పుడు చూసేది 3 అంశాలు ఉంటాయండి. ఈ 3 అంశాలు ఏంటంటే లొకేషనే. కన్స్ట్రక్షన్ పరంగా అందరు కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే, రేరా గైడ్ లైన్స్ మీట్ అయ్యే చేయవలసి వస్తుంది. సో దాంతోపాటు కొన్ని ప్రత్యేకంగా ఈ ఫెసిలిటీస్ అని అటువంటివన్నీ మనం పెడుతున్నాం. వేరే బిల్డర్స్ ఒకవేళ వాళ్ళకు మాకు తేడా ఏంటి అంటే కనుక మా అన్ని ప్రాజెక్ట్స్ కూడా వెరీ 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 ప్రైమ్ లొకేషన్లో ఉంటాయండి. అదే మాకున్న హైయెస్ట్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే కనుక పర్ క్యాపిటల్ ఇన్కమ్ వైజ్ వీఆర్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రోత్కు సహకరిస్తూ ఎన్నో పాజిటివ్ అవుట్కమ్స్, డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. దీంతో మార్కెట్లో ఒక కొత్త ఉత్సాహం నెలకొందండి. ఈరోజు టువర్డ్స్ సౌత్ ఆఫ్ హైదరాబాద్ కూడా మార్కెట్ చాలా పికప్ అయ్యే అవకాశం ఉందండి. వాట్ వీ కెన్ ఓవర్సీస్ సౌత్ ఈస్ ద న్యూ వెస్ట్ అంటున్నారు. అలాగే మీరు ఈస్ట్ హైదరాబాద్లో కూడా చూస్తే కనుక అనూహ్యమైన రీతిలో డెవలప్మెంట్స్ వచ్చాయి. మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు. ఈ మెట్రో ఎక్స్టెన్షన్ తోటి ఏదైతే లింక్ ఉందో నాగోల్ టు ఎల్బీ నగర్ అనే లింక్ ఎస్టాబ్లిష్ అవుతే చాలా కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆర్ఆర్ఆర్ కూడా ప్రపోజ్ చేసి దానికి ల్యాండ్ అక్విజిషన్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు. మార్కెట్ కండిషన్స్ చూస్తే కనుక మీరు రాబోయే నెక్స్ట్ 1 ఇయర్లో ప్రాపర్టీ ప్రైజెస్లో 20% అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ బడ్జెట్కు తగ్గట్టుగా మీ సొంతింటి కలను నిజం చేసుకోండి.
అవధులు లేని ఆనందంతో కొండంత ఉత్సాహంగా గడిపిన రోజు జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే 2025కి కొత్త జోష్తో మనందరం వెల్కమ్ చెప్పాం. లైఫ్ లో ప్రతిరోజు ఇలా హ్యాపీగా ఉత్సాహంగా ఉండడానికి అత్యంత ముఖ్యమైనది స్వీట్ హోమ్. యంగ్ జనరేషన్ కి తగ్గట్టు మోస్ట్ కన్వీనియంట్ గా ఉండేటువంటి సరౌండింగ్స్ లో మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నటువంటి రియాలిటీ ఆర్గనైజేషన్ ప్రైరా బిల్డ్కాన్. ప్రైమ్ లొకేషన్స్ లో ప్రీమియం ఫీచర్స్ తో ప్రాజెక్టులు డిజైన్ చేయడం ప్రైరా బిల్డ్కాన్ స్పెషాలిటీ. హైదరాబాద్ సిటీలో కింగ్ ఆఫ్ ది ప్రీమియం లొకేషన్ అనిపించుకునే కొండాపూర్ ఏరియాలో ప్రైరా బిల్డ్కాన్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ RNP#1. సిటీలో ప్రతిష్టాత్మక MNCలు, వరల్డ్ టాప్ IT కంపెనీలు కొలువుదీరిన ఏరియా కొండాపూర్. IT పీపుల్ డ్రీమ్ డెస్టినేషన్ అయిన ఏరియాలో డ్రీమ్ హౌస్ సొంతం చేసుకునే లక్కీ ఛాన్స్ అందిస్తోంది RNP#1. కోర్ సిటీలో ఎలివేటెడ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారికి ఏమాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ బొటిక్ అపార్ట్మెంట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నేచర్ ఫ్రెండ్లీ ఏరియాలో ఉంటుంది. లేక్ వ్యూతో ప్రతి ఉదయాన్ని ఎంతో ప్రత్యేకంగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. హలో అందరికీ, ప్రెజెంట్ మనతో ఉన్నారు ప్రైరా సేల్స్ హెడ్ సంధ్య గారు. సో లెట్స్ టాక్ టు హర్. హాయ్ మ్యామ్. హలో. హౌ యూ? ఐఎమ్ వెరీ గుడ్. యా. సో మ్యామ్, మీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? మా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి RNP#1. 2 acres ల్యాండ్ ఏరియాలో వీఆర్ కన్స్ట్రక్టింగ్ 195 units in 2 towers. G+15 floors with 3 basements. So we are constructing all 3 BHK fully gated community luxury apartments andi. As I mentioned, it's a fully gated community. 30,000 SFT clubhouse we are giving andi, which is totally in the ground floor with all the amenities like supermarket, gym, multi-purpose halls, guest rooms, and also we are giving outdoor amenities like children's play area, basketball courts, cricket pitch, swimming pool open to the air, everything. It's a beautiful community andi with all the facilities. And 2 acre land area lo 195 units ki with all the luxury segment facilities we are providing anamata. And also the proximity for all the schools, hospitals, apartments ఉన్న same lane lo Chirek school andandi, and nearby Santa Maria undi. AIG hardly 10 to 15 minutes పడుతుంది. Everything is very nearby. There are flyovers. High-tech city ki Gachibowli ki రావాలంటే కూడా it's very nearby. మీ ఏరియాలోనే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఎందుకని కస్టమర్స్ వచ్చి మీ ప్రాజెక్ట్లోనే ఇన్వెస్ట్ చేయాలి? మీరు హై రైజ్లో ఒక 40 floors, 30 floors అండ్ మెనీ అపార్ట్మెంట్స్ లైక్ 100 అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అ స్విమ్మింగ్ పూల్ ఆర్ ఎనీ అమ్యూనిటీ ఇన్ ద క్లబ్ హౌస్, మీకు ప్రాబబ్లీ లైక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యూ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ యూజ్ ద అమ్యూనిటీస్ అండ్ ఆల్. బట్ మన దగ్గర ఏంటంటే బికాస్ వీ హ్యావ్ మినిమమ్ ఫ్యామిలీస్, లిమిటెడ్ మెంబర్స్ కి వీఆర్ గివింగ్ మోర్ అమ్యూనిటీస్, అంటే అన్ని అమ్యూనిటీస్ వెర్ ఇన్ యూ కెన్ ఈజీలీ enjoy all the facilities anamata. So that is one of the highlight. We are not compromising on any part of quality and the main thing, that is one of the USP. That is why we hired Tata as our PMC project management team. So every minute thing is checked by them. The quality checkup, everything is done by them. So I only tell customers to come visit our project and it's a beautiful experience to live in such apartments. Whoever has the requirement of buying 3 BHKs in Kondapur, please come to our site, see the experience, and definitely you'll like it. Thank you. 2025 న్యూ ఇయర్ అందరికీ కొత్త విజయాలు అందించాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ రాగమయూరి బిల్డర్స్ తరపున మరియు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. కస్టమర్లకు, ప్రేక్షకులకు క్రీడా విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రీడా విశాఖపట్నం తరపున ధర్మేందర్ వరద ప్రెసిడెంట్ విషెస్ ఆల్ ద వ్యూవర్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఉభయ రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు, ప్రేక్షకులు క్రీడా విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా మా క్రీడా విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.